ప్రసాద్ గారు ఆ, అటు వెళ్ళకండి, నెల్లూరు నీరజ గారు ఉన్నారు. జైత్రి అమర్ ఇలా ఫోటో తీయండి, మ్యాట్రిమోనీకి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని? ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి? డోంట్ నో, మేబీ కళ్ళు. ఎస్, కళ్ళు పెద్దవి చేసి బాడీ స్లిమ్ చేసి ఫోటో తీయ. అప్పుడు గొడ్ల గోపలా ఉంటారండి. ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి? డిఫరెంట్ ఫోన్. ఇప్పుడు ఎలా ఉంది? మీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి. ప్రసాద్, ఆ, కార్తీక్ రమ్మంటున్నాడు. ఈడొకడు. అమర్, ఇలా ఒక ఫోటో తీవా? ఛార్జింగ్ అయిపోయింది. జైత్రిని అడుగు, ఫోటో కావాలంట. ఫోటో ఇడికి. కార్తిక్, did you call me? హా జైత్రి, సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా? నైస్ పర్ఫ్యూమ్. Thank you. కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను జైత్రి. వాట్ యూ సే? ఉన్న వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళంటే ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేనేజ్. కార్తీక్ రమణవా? పర్మిషన్ కూడా అడగలేదు, యూజ్లెస్ ఫెలో. ఈ స్మెల్ ఏంటి కార్తీక్? జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది. నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా? ప్రసాద్, అది పర్ఫ్యూమ్ స్మెల్. డూ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? ఓ, అత్తర్ కొట్టేసి పర్ఫ్యూమ్ అంటదేంటిది? ఏదో తెలియకేసుకుని లేవయ్యా, కూర్చోండి. సరే, ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీరజ గారిని మీ టీంలోకి తీసుకో. జిరాక్స్ షాపులో పెన్నులో పెన్సిల్ అమ్ముకునే వాళ్ళగా ఆఫీస్ మొత్తం కలిపి 4 ఉన్నాం. మళ్ళీ దానికి టీం అని పేరు. ప్రసాద్, నువ్వు ఇంత తెలివైనడివి, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నీరజ గారికి కొంచెం కోడింగ్లో హెల్ప్ చేయి. ఫస్ట్ వీడికి రావాలి కదా. నర్మే, కార్తీక్ జైత్రినే గైడ్ చేయమని చెప్పొచ్చు కదా. ఇవి నా టీంలో ఎందుకు? ప్రేమ కోసం. ఏంటే? ప్రాజెక్ట్ మీద ప్రేమ అంటున్నా. కార్తీక్, ఆఫీస్లో ఉన్నవే 6 కుర్చీలు. ఒకటి నీ క్యాబిన్లో, రెండోది జైత్రి క్యాబిన్లో ఉంది. మిగతా 4 మేము పంచుకున్నాం. ఈవిడెక్కడ కూర్చుంటది? కింద. లేదంటే పెద్ద బలా తయారు చేసి దాని మీద కూర్చుని పెట్టాలి ఈవిడ్ని. అయినా నువ్వు మాకే జీతాలు ఇచ్చే పొజిషన్లో లేవు. నీరజాన్ని ఎందుకు హైర్ చేసుకున్నావు? ఏంటి, మీకు జాబ్ ఎక్కడ దొరకలేదా? లేకపోతే మీ టాలెంట్ తెలిసి ఆవిడ ఇవ్వలేదా? ప్రసాద్, నా లవ్ని రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా? కార్తీక్, గుమ్మడికాయ వడియాలు తెచ్చాను, తింటావా? అలాగే అండి. నీకు పెట్టను పోరా. నేను పురాణం అంతా చెప్తే బుర్ర కథ అర్థమైంది ఏంటి కార్తీక్? చిది నా అమ్మ జీవితం. ఇంటికెళ్తే పిల్లం పెట్టిందంత తినమంటది. ఇక్కడ రూల్స్ మాట్లాడితే రూడ్గా మాట్లాడేవని ఈవిడ ఫీల్ అయిపోద్ది. ఎనప చెప్పులు వేసుకుని ఎలక్ట్రీషియన్లో అయిపోయింది ఆ పరిస్థితి. అది కాదు ప్రసాద్. చాపు, ఇంక్రిమెంట్ ఇస్తావేవా? కుదరదు. అయితే నేను షార్ప్ 5 o'clock వెళ్ళిపోతాను తెలుసా. వెళ్ళి నైట్ అంతా ఆటో నడుపుకుని అది కట్టుకోవాలి. కార్తీక్, వెళ్తూ వెళ్తూ నైట్ డిన్నర్కి మాదాపూర్ 100 feet రోడ్ లాగండి. ఏ? అక్కడే దోసబండి పెట్టుకున్నాను కార్తీక్. పంజాగుట్లో పానీపూరి అమ్ముతున్నా, నేను ఎవడికి చెప్పుకోవాలి?